క్యారెట్ ఎగ్ ఫ్రై ఎప్పుడన్నా మీరు తిన్నారా? అయితే చూసేసేయండి మరి వచ్చి. హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, షాపింగ్ అయిపోయిందా? షాపింగ్ అన్ని చేసుకున్నారనుకుంటున్నాను. పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా, మరి పిండి వంటలన్నీ తయారు చేసుకున్నారా? తయారు చేస్తున్నారా అనుకుంటున్నాను. షాపింగ్ కూడా అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. ఈరోజు ఏంటంటే నేను ఎగ్ క్యారెట్ రెండు కాంబినేషన్లో ఎగ్తో క్యారెట్తో ఫ్రై చేసి చూపిస్తాను. అదండి పురట అంటారు కదా కొంతమంది, కొన్ని ఏరియాలో ఉక్కురు అంటారు, కొన్ని ఏరియాల్లో రెండు ఫ్రై అంటారు, క్యారెట్ గుడ్డును. ఇప్పుడు అది ఎలాగో చేసేసుకుందామా? మరి వచ్చేసేయండి మన కిచెన్లోకి. క్యారెట్స్ని తీసుకున్నానండి, వాటిలో శుభ్రంగా కడుక్కొని పైన అంతా పీల్ చేసుకొని ఇలాగా ముక్కలు కోసేసుకున్నాను చిన్న చిన్నవి. అవన్నీ కట్ చేయడం ఇది ప్రాసెస్ కదా. అలాగే 5 కోడిగుడ్లు తీసుకున్నాను. మరి స్టార్ట్ చేసేసుకుందామా? క్యారెట్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి: ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, కారం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, పసుపు 1 టేబుల్ స్పూను, అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా, అలాగే పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర ధనియాలు 1/2 టేబుల్ స్పూను, కొత్తిమీర కరివేపాకు 2 రబ్బలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. గుడ్లు 5 కదా, క్యారెట్ 1/2 కేజీ తీసుకున్నాను. ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేసుకుందామా? క్యారెట్ ఎగ్ ఫ్రై పొరటు. ఓ పాన్ తీసుకున్నానండి, స్టవ్ వెలిగించుకున్నాను. ఇదిగో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైకి. వేసుకున్నాను. హీట్ ఎక్కినాక వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకుందాం ఆయిల్లోను. వేసుకుని కలుపుకుందాం బాగా. మూత పెట్టుకుని బాగా మగ్గనిద్దామండి క్యారెట్ ముక్కల్ని. మూత తీసి చూసుకుందామండి. అదిగో బాగా మగ్గిపోయింది. ఈ టైంలోనే మనం 1 టీ స్పూన్ పసుపు, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 2 చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుని బాగా వేపుకోవాలండి. మగ్గిపోయినాయి కదా మొత్తం అంతాను. బాగా కారం ఉప్పు పట్టేలాగా క్యారెట్లకి వేపుకోవాలి. ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి బాగా. ఎగ్స్ని ఇలా ఒక బౌల్లో వేసుకొనండి బాగా బీట్ చేసుకొని బాగాను. ఇప్పుడు క్యారెట్ మగ్గిపోయింది కదా, క్యారెట్ కర్రీలో మనం వేగిపోయింది కదా వేసుకొని ఒక 1/2 మినిట్ మూత పెట్టుకుందామండి. ఇలాగా 1/2 మినిట్ తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని వేసుకున్నాం కదా ఎగ్స్ని. కొంచెం మనం ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే చక్కగా క్యారెట్ వేసుకున్న అన్నిటికి ఇలా కారంకి అన్నిటికీ ఈ ఎగ్స్ పడతాయండి. ఈ టైంలోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఉన్నాయి కదండి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అయిపోయిందండి. ఈ టైంలోనే మనం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక 1/2 నిమిషం మూత పెట్టేసుకుందామండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకును, కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అంతా పట్టే వరకు కర్రీకి మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి మన క్యారెట్ గుడ్డు పొరటు. స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం.
ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అంతే న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటుంది కదా. క్యారెట్లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, B12 అన్నీ ఉంటాయి కదండి. ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. ఇలా చేసుకున్నట్టయితే క్యారెట్ తీయగా ఉంటుందని పిల్లలు తినరు, కానీ ఇలా చేసుకున్నట్టయితే కనుక పిల్లలేంటి పెద్దోళ్ళేంటి అందరూ తినేస్తాం. అన్ని పుష్కలంగా మనకి విటమిన్స్ న్యూట్రిషన్స్ బాడీకి అందుతాయి కదా. ఇలాగే ట్రై చేయండి. నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. మరి ఇదిగోనండి మన క్యారెట్ ఎగ్ పొరటు ఫ్రై ఏదన్నా కావచ్చండి, రెడీ అయిపోయింది. టేస్టీ క్యారెట్ ఎగ్ పొరటు రెడీ అయిపోయింది. టేస్ట్ చేయట్లేదండి ఎందుకంటారా, వేడివేడిగా రసం పెట్టుకుని, అలాగే మిరియాల రసం నేను చేసి చూపించాను కదా, మీకు ఛానల్లో అప్లోడ్ చేశాను, తెలియని వాళ్ళు చూడండి. వేడివేడిగా రసం పెట్టుకొని రసంతో లేదంటే పప్పుచారుతో కానీ తింటే ఉంటుందండి చాలా అద్భుతంగా. మీరు ఇలా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సూపర్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. If you try, you just might get a little bit of trouble,